నేషనల్ అవార్డు విన్నర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. స్టార్ కొరియోగ్రాఫర్గా రాణిస్తున్న జానీ మాస్టర్కు ఎదురు దెబ్బ తగిలింది. జానీ మాస్టర్ దగ్గర పనిచేస్తున్న ఓ లేడీ కొరియోగ్రాఫర్ సంచలన ఆరోపణలు చేసింది. మాస్టర్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో జానీ మాస్టర్ సుమలతకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డాన్స్ కొరియోగ్రాఫర్పై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్పై పోలీసులు 0 ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2017లో ఓ ప్రముఖ షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమయ్యాడని, తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి జానీ మాస్టర్ తనను హైదరాబాద్కు పిలిపించారని బాధితురాలు పేర్కొంది. ఈ క్రమంలోనే 2019లో జానీ మాస్టర్ తన టీంలో చేర్చుకున్నట్టు బాధిత యువతి పేర్కొంది. అవుట్డోర్ షూటింగ్లకు వెళ్లినప్పుడు చెన్నై, ముంబై, హైదరాబాద్తో సహా వివిధ నగరాలకు తిప్పుతూ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. ప్రతిఘటిస్తే జానీ మాస్టర్ తీవ్రంగా దాడి చేశారని, పలు సందర్భాల్లో జానీ మాస్టర్ భార్య కూడా తనపై దాడి చేసిందని బాధితురాలు పేర్కొంది. అలాగే మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని భయభ్రాంతులకు గురిచేశాడని ఆరోపించింది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్పై ఐపీసీ చట్టం కింద పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ అంశం అటు సినీ, రాజకీయ పరంగా హాట్ టాపిక్గా మారింది. జానీ మాస్టర్ భార్య సుమలత మీడియాతో మాట్లాడుతూ, జానీ మాస్టర్ అలాంటి వ్యక్తి కాదని, కావాలని ఆయనపై నెగిటివిటీ చాలా స్ప్రెడ్ చేస్తున్నారని అన్నారు. ఆయన 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తారు కానీ ఇలాంటి పనులు చేయరని జానీ మాస్టర్ భార్య అన్నారు. ఆయన మంచితనం, టాలెంట్ చూసే స్టార్ హీరోలు జానీ మాస్టర్కి వరుస అవకాశాలు ఇస్తున్నారని గుర్తు చేశారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో జానీ మాస్టర్ను అణగదొక్కాలని భావిస్తున్నారని, ఆంధ్ర, తెలంగాణ అనే ఫీల్డ్ను లేవనెత్తుతున్నారన్నారు. అసోసియేషన్కు ఇది చేస్తున్నానని జానీ మాస్టర్ మాట ఇచ్చిన విషయం వాస్తవమే కానీ కొన్ని పనులు కాస్త లేట్ కావచ్చు. అంత మాత్రాన ఆయనపై ఆరోపణలు చేయటం సరికాదని అన్నారు. యూనియన్కి గానీ, అసోసియేషన్కి కానీ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే ఆయన నడుచుకుంటారని, ప్రతి విషయంలో క్రమశిక్షణగా ఉంటారు. తన విద్యార్థులు కూడా అలాగే ఉండాలని భావిస్తున్నారని, కానీ ఈ విషయం కొంతమందికి నచ్చడం లేదని అన్నారు. అయితే గతంలో జానీ మాస్టర్ అసోసియేషన్ వివాదం చిక్కుల్లో ఉన్నప్పుడు ఆయన భార్య మాట్లాడిన వీడియో అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నేషనల్ అవార్డు విన్నర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. స్టార్ కొరియోగ్రాఫర్గా రాణిస్తున్న జానీ మాస్టర్కు ఎదురు దెబ్బ తగిలింది. జానీ మాస్టర్ దగ్గర పనిచేస్తున్న ఓ లేడీ కొరియోగ్రాఫర్ సంచలన ఆరోపణలు చేసింది. మాస్టర్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో జానీ మాస్టర్ సుమలతకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డాన్స్ కొరియోగ్రాఫర్పై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్పై పోలీసులు 0 ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2017లో ఓ ప్రముఖ షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమయ్యాడని, తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి జానీ మాస్టర్ తనను హైదరాబాద్కు పిలిపించారని బాధితురాలు పేర్కొంది. ఈ క్రమంలోనే 2019లో జానీ మాస్టర్ తన టీంలో చేర్చుకున్నట్టు బాధిత యువతి పేర్కొంది. అవుట్డోర్ షూటింగ్లకు వెళ్లినప్పుడు చెన్నై, ముంబై, హైదరాబాద్తో సహా వివిధ నగరాలకు తిప్పుతూ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. ప్రతిఘటిస్తే జానీ మాస్టర్ తీవ్రంగా దాడి చేశారని, పలు సందర్భాల్లో జానీ మాస్టర్ భార్య కూడా తనపై దాడి చేసిందని బాధితురాలు పేర్కొంది. అలాగే మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని భయభ్రాంతులకు గురిచేశాడని ఆరోపించింది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్పై ఐపీసీ చట్టం కింద పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ అంశం అటు సినీ, రాజకీయ పరంగా హాట్ టాపిక్గా మారింది. జానీ మాస్టర్ భార్య సుమలత మీడియాతో మాట్లాడుతూ, జానీ మాస్టర్ అలాంటి వ్యక్తి కాదని, కావాలని ఆయనపై నెగిటివిటీ చాలా స్ప్రెడ్ చేస్తున్నారని అన్నారు. ఆయన 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తారు కానీ ఇలాంటి పనులు చేయరని జానీ మాస్టర్ భార్య అన్నారు.
ఆయన మంచితనం, టాలెంట్ చూసే స్టార్ హీరోలు జానీ మాస్టర్ కి వరుస అవకాశాలు ఇస్తున్నారని గుర్తు చేశారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో జానీ మాస్టర్ ను అణగదొక్కాలని భావిస్తున్నారని, ఆంధ్ర తెలంగాణ అనే ఫీల్ ను లేవనెత్తుతున్నారన్నారు. అసోసియేషన్ కు ఇది చేస్తున్నానని జానీ మాస్టర్ మాట ఇచ్చిన విషయం వాస్తవమే కానీ కొన్ని పనులు కాస్త లేట్ కావచ్చు. అంత మాత్రాన ఆయనపై ఆరోపణలు చేయటం సరికాదని అన్నారు. యూనియన్ కి గాని అసోసియేషన్ కి కానీ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే ఆయన నడుచుకుంటారని, ప్రతి విషయంలో క్రమశిక్షణగా ఉంటారు. తన విద్యార్థులు కూడా అలాగే ఉండాలని భావిస్తున్నారని, కానీ ఈ విషయం కొంతమందికి నచ్చడం లేదని అన్నారు. అయితే గతంలో జానీ మాస్టర్ అసోసియేషన్ వివాదం చిక్కుల్లో ఉన్నప్పుడు ఆయన భార్య మాట్లాడిన వీడియో అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.